ఈరోజు మనం ఈ సెషన్లో శాతవాహన కింగ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ శాతవాహన కింగ్ వచ్చి సిముఖ. ఇతని టైటిల్ వచ్చి రాయ. హీ ఈస్ ది సన్ ఆఫ్ శాతవాహన. Many historians believe that Shatavahana is the founder of Shatavahana dynasty. But according to Nanegad inscription, Simukha is the founder of the dynasty. అయితే సిముకుడే ఈ డైనస్టీని ఫౌండ్ చేశాడు అన్నదానికి ఒక ఎవిడెన్స్ ఉంది కాబట్టి 90% ఇట్ ఈస్ సిముకా హూ ఫౌండెడ్ దిస్ డైనస్టీ అండ్ హిస్ క్యాపిటల్ వాస్ ప్రతిష్ఠానపురం. వైల్ సిముకా ఈజ్ సీన్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్, అంటే ఇన్స్క్రిప్షన్స్ లో సిముకా అని చెక్కిన పేర్లు కనిపించిన పురాణాస్ లో మాత్రం ఇతని పేరు సిసుక లేదా సింధుక అని కనిపిస్తాయి. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, అంటే సిముకుడికి ఇంకా వేరే పేర్లు ఏంటి అంటే శుద్ర, చిముక, సిపరక, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా రాజులకి. పురాణాల ప్రకారం ఒకటి, ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఒకటి, అట్లా సిముకుడికి సిముక, సిసుక, సింధుక, శూద్ర, చిముక, సిప్రక, ఇట్లా 5 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. అయితే శాతవాహనుల కాలంలో కాయిన్స్ మీద చిముక లేదా శాతవాహన అని కనిపించేవి. కొన్నిసార్లు సాధవాహన అని కూడా కనిపించేవంట. ఇవి ఏ ప్లేసెస్ లో కనిపించినాయి? కొండాపూర్, కోటిలింగాల, వరంగల్, ఔరంగాబాద్, నేవాస. హీ ఈజ్ ది ఫ్యూడేటరీ కింగ్ ఆఫ్ మౌర్యన్ ఎంపరర్ అశోక. అశోకుని కాలంలో సామంత రాజుగా పనిచేసిన శాతవాహన రాజు సిముకుడు. ఇతని కాయిన్స్ కోటిలింగాల, కరీంనగర్ దగ్గర ఎక్కువ దొరికినాయంట. We can see the symbol of elephant and ఉజ్జయిన్, అంటే సిముకుని కాలానికి సంబంధించిన కాయిన్స్ పైన ఎలిఫెంట్, ఉజ్జయిని ముద్రలు, ఇంకా చిముకుని వేరే పేర్లైన సాధవాహన, శాతవాహన, చిముక ఇలాంటివి కనిపించేవి. జైన్ లిటరేచర్ ప్రకారం చిముకుడు జైనిజంని పాటించాడు, తర్వాత అంటే లేటర్ పీరియడ్స్ లో బ్రాహ్మణిజంని పాటించాడు అని ఉంది. పురాణాస్ ప్రకారం ఇతను 23 years పాలించాడు. పురాణాస్ ప్రకారం శ్రీముఖ ఆఫ్ ఆంధ్రాస్, అంటే శాతవాహనుల రాజు అయిన సిముకుడు సుశర్మ రాజుని చంపాడు. సుశర్మ ఎవరు? కన్వ డైనస్టీకి సంబంధించిన ఒక రాజు. సిముకుడు తన కొడుకైన శతకర్ణి 1ని దేవి నాగానికకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దేవి నాగానిక ఎవరు అంటే మహారాష్ట్ర రాజు అయిన మహారథి తర్నోకరో వాళ్ళ పుత్రిక. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాజు వచ్చి కన్హ లేదా కృష్ణ. సిముకుడు చనిపోయిన కాలానికి సిముకుని కొడుకైన శతకర్ణి చాలా చిన్న పిల్లవాడు, అందుకని సిముకుని బ్రదర్ కన్హ కేమ్ ఇన్ టు పవర్. పురాణాస్ ప్రకారం కృష్ణ లేదా కన్హ అనే అతను 18 years పాలించాడంట. శాతవాహనుల రాజుల్లో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చింది ఎవరు అంటే కృష్ణ. కన్హాస్ పాండవలేని కేవ్స్ లో మహామాత్ర అనే టర్మ్ ని మెన్షన్ చేసిందంట. మహామాత్ర మనం మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ లో చూస్తాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే శాతవాహనులు కూడా మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ ని ఫాలో అయ్యారు అని, అంటే మౌర్యుల అడ్మినిస్ట్రేషన్ మెథడ్ ని ఫాలో అయ్యారు. ఎట్లయినా శాతవాహనులు మౌర్యుల యొక్క సామంత రాజులే కాబట్టి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ మోడల్ నే వీళ్ళు కూడా ఫాలో అయ్యారు. మహామాత్రాస్ అనే వాళ్ళు బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క వెల్ఫేర్ కోసం అపాయింట్ చేయబడతారనమాట. కన్హ అనే అతను పాండవలేని కేవ్స్ లో ఇన్స్క్రిప్షన్సే కాకుండా నాసిక్ ఇంకా కన్హేరిలో కూడా గుహల్ని తవ్వించాడు. ఇక్కడ కూడా నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్ చాలా ఫేమస్. భగవత రిలీజియన్ డెక్కన్ ప్రాంతానికి కన్హ టైంలోనే వచ్చింది. ఇతను అశ్వమేధ యాగాన్ని కూడా చేశాడంట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి శ్రీ శతకర్ణి లేదా శతకర్ణి 1. ఇతనికి చాలా టైటిల్స్ ఉన్నాయి. ఆ టైటిల్స్ ఏంటంటే దక్షిణ పదపతి, ఏకవీర, సూర, అప్రతి చక్ర. దక్షిణ పదపతి అంటే ఏంటంటే సౌత్ కి, అంటే డెక్కన్ ప్రాంతానికి మొత్తం రాజు అని. ఇది ఎక్కడ కనిపిస్తుంది? నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ లో కనిపిస్తుంది. నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఎవరు? శతకర్ణి 1 వాళ్ళ వైఫ్ నగానిక. ఈ నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ ఎప్పుడు ఇచ్చారంటే ఎప్పుడైతే శతకర్ణి 1 పుష్యమిత్ర శుంగుని పైన విజయాన్ని పొందాడో అప్పుడు ఆ విజయాన్ని కమెంట్రేట్ చేయడానికి నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. అట్లనే అప్రతిహత చక్ర అనే టైటిల్ ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే శతకర్ణి 1 ఉజ్జయిన్ ఇంకా విదర్భ రీజియన్స్ ని కంట్రోల్లోకి తీసుకున్నాడో అప్పుడు అప్రతిహర చక్ర అనే బిరుదు వచ్చింది అతనికి. ఆల్దో
సిముకుడు శాతవాహన డైనస్టీకి ఫౌండర్ అయినప్పటికీ యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ ద డైనస్టీగా శతకర్ణి 1ని భావిస్తారు. ఇతను 18 years పాలించాడు. పురాణాస్ ప్రకారం శతకర్ణి 1కి వేరే నేమ్స్ ఏంటంటే మల్లకర్ణి, మహాన్. శతకర్ణి 1 నుంచి రాజులకి శాతవాహన అనే సబ్ టైటిల్ వాడడం స్టార్ట్ అయింది. శతకర్ణి 1 టైంలో వేరే కంటెంపరీ రాజులు ఎవరు అంటే నార్త్లో వచ్చి పుష్యమిత్ర శుంగ పైన విజయం పొందినప్పుడే నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ వచ్చింది. కళింగ ప్రాంతంలో కరవేలుడు, ఇండో గ్రీక్స్ లో మియాండర్ ఇంకా డెమిట్రియస్, వీళ్ళు కంటెంపరీ కింగ్స్ ఆఫ్ శాతవాహన 1. ఇతను కరవేలుడు చనిపోయిన తర్వాత కళింగ ప్రాంతాన్ని ఆక్రమించాడు. అట్లనే మగధ కింగ్డమ్ ఇంకా వెస్టర్న్ ఇండియన్ ఏరియాస్ ని కూడా ఇతను కాంక్వర్ చేశాడు. శ్రీ శతకర్ణి 2 సార్లు అశ్వమేధ యజ్ఞాన్ని, ఒక రాజసూయ యజ్ఞాన్ని ఇంకా 20 డిఫరెంట్ రిచువల్స్ ని పర్ఫామ్ చేశాడు. హీ వాజ్ ద ఫస్ట్ శాతవాహన కింగ్ టు పర్ఫామ్ సచ్ యజ్ఞాస్. అంటే అశ్వమేధ ఇలాంటి యాగాలు చేసిన మొదటి శాతవాహన రాజు ఇతనే. We have already seen this. నాగానికా gave నానేగఢ్ ఇన్స్క్రిప్షన్. ఈ నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ లో శతకర్ణి 1, నాగానిక ఇంకా వాళ్ళ కుమారులైన కుమార శాతవాహన, కుమార హకుశ్రీ శాతవాహన ఇంకా వేదశ్రీ యొక్క ఇమేజెస్ కనిపిస్తాయి. నాగానిక వాళ్ళ హస్బెండ్ ని అప్రతిహత చక్ర, వీర, సూర, దక్షిణ పదపతి అని డిస్క్రైబ్ చేస్తుంది ఈ ఇన్స్క్రిప్షన్ లో. కానీ కింగ్ శ్రీ శతకర్ణి యొక్క దురదృష్టవశాత్తు ఎప్పుడైతే ఇతను డెక్కన్ ప్రాంతానికి మొత్తం లార్డ్ అవ్వాలనుకున్నాడో అప్పుడు కళింగ ఎంపరర్ అయిన మహామేఘవాహన డైనస్టీ కింగ్ కరవేలుడు ఒక అగ్రెసివ్ మిలిటరీ ఎక్స్పిడిషన్ చేశారు. ఈ మిలిటరీ ఎక్స్పిడిషన్ లో కళింగునికి శాతవాహన డైనస్టీకి మధ్యలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో కళింగుడు విజయాన్ని పొందాడు. అకార్డింగ్ టు హతిగంఫా ఇన్స్క్రిప్షన్, ముసిక నగరం ఆఫ్ శాతవాహన డైనస్టీ కళింగ కరవేలుడు తీసేసుకున్నాడు గెలిచిన తర్వాత. దీనికే పితుండ అని రీనేమ్ చేసుకున్నారు. బట్ చుల్ల కళింగ జాతకం ప్రకారం అశ్మకాధిపతి అంటే అశ్మక జనపద యొక్క రాజు అయిన అరుణ అనే అతను కళింగ రూరరైన కరవేలుడి పైన విజయాన్ని పొందాడు. ఉజ్జయిన్ సింబల్స్ కెన్ ఆల్సో బి సీన్ ఆన్ హిస్ కాయిన్స్. ఇది ఎప్పుడు పుష్యమిత్ర సింగుని పైన విజయాన్ని పొందిన తరువాత ఉజ్జయిన్ సింబల్స్ తో కాయిన్స్ నిచ్చాడు శతకర్ణి 1. ఫర్ ద ఫస్ట్ టైం భూమి శిస్తుని ఇంకా బ్రాహ్మణులకి సిల్వర్ కాయిన్స్ ని గిఫ్ట్ చేసే ట్రెడిషన్ ని స్టార్ట్ చేసింది శతకర్ణి 1. మనం ఇందాక చూసాం కదా శతకర్ణి 1 అశ్వమేధ యాగాన్ని చేశాడని. ఇట్లా అశ్వమేధ యాగం చేస్తున్నట్టుగా చిహ్నాన్ని ఒక కాయిన్ పైన మింట్ చేసి ఈయన కాలంలో రిలీజ్ చేశారు. శతకర్ణి 1 చనిపోయే కాలంకి అతని కుమారులందరూ మైనర్స్ అంటే ఇంకా చాలా చిన్న పిల్లలు. అందుకని అతని క్వీన్ అయిన నాగానిక అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. బట్ నగానికకి కింగ్డమ్ ని డిక్లైన్ నుంచి సేవ్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకు అంటే 1st century AD టైంలో ఫారెన్ ఇన్వేడర్స్ లైక్ శాకాస్ ఇన్వేడెడ్ శాతవాహన డైనస్టీ అగైన్ అండ్ అగైన్. అంటే 1st century AD లో శాకాస్ అనే వాళ్ళు శాతవాహన డైనస్టీ పైన యుద్ధాలు చేశారు. ఇట్లా ఫారెన్ ఇన్వేడర్స్ ని ఫేస్ చేసినప్పటికీ శాతవాహన డైనస్టీ డిడ్ నాట్ డిసపియర్. అంటే మొత్తం ఓటమి చెంది డిసపియర్ అయితే అవ్వలేదు. డెక్కన్ లో శాతవాహన డైనస్టీ ప్రెజెన్స్ ఇంకా ఉంది. ది డైనస్టీ స్టిల్ కంటిన్యూడ్ టు రూల్ ఆంధ్ర రీజియన్ ఈవెన్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద టెరిటరీ రెడ్యూస్డ్. అంటే శాక అనే వాళ్ళు యుద్ధాలు చేసినప్పుడు శాతవాహనుల యొక్క డైనస్టీ సైజు తగ్గుతూ వచ్చిందే కానీ మొత్తం డిసపియర్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి పూర్ణోత్సంగ. ఇతని ఒరిజినల్ పేరు వేదశ్రీ. ఇతను ఎవరు? శతకర్ణి 1 యొక్క కుమారుడు. ఇతని కాయిన్స్ నేవాసా ప్రాంతంలో కనిపించాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ శతకర్ణి 2. శతకర్ణి 2 యొక్క టైటిల్ వచ్చి రాజన్య శ్రీ శతకర్ణి. శతకర్ణి 2 శాతవాహన రాజులందరిలో ఎక్కువ సమయాన్ని పాలించాడు. లాంగెస్ట్ రూలింగ్ కింగ్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. ఎన్ని ఇయర్స్ అంటే 56 years. ఇతని కాలంలో గొప్ప కళాకారుడైన వశిష్ఠీపుత్ర ఆనంది అనే అతను ఇతని ఆస్థానంలో ఉండేవాడు. హతిగంఫా ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఇతను కరవేలుని యొక్క ఎనిమీగా డిపిక్ట్ అయి ఉంది. గ్రేట్ స్తూప ఎట్ స్థాంచీకి సదర్న్ గేట్వేని రిపేర్ చేసిన క్రెడిట్ ఎవరిది అంటే శతకర్ణి 2.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి అపీలక. కాలకాచార్య కథానిక అనే ఒక జైన్ లిటరేచర్ ప్రకారం ఒక యుద్ధాన్ని గెలిచిన తర్వాత అపీలకుడు విక్రమ ఎరాని స్టార్ట్ చేశాడు. 58 AD నుంచి విక్రమ ఎరా స్టార్ట్ అవుతుంది. అకార్డింగ్ టు పురాణాస్ ఇతను 8th రూలర్ ఇన్ ద శాతవాహన డైనస్టీ అండ్ హీ రూల్డ్ ఫర్ 12 years. ఇతని కాలానికి సంబంధించిన ఒక పెద్ద కాపర్ కాయిన్ చండా డిస్ట్రిక్ట్ దగ్గర దొరికింది. ఈ కాయిన్స్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా దొరికినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి కుంతల శతకర్ణి. కుంతల శతకర్ణి గురించి మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే వాత్సాయనుడు రాసిన కామసూత్రంలో, సోమదేవి సూరి రాసిన కథసరిత్ సాగరంలో, రాజశేఖరుడు రాసిన కావ్యమీమాంసలో, గుణాద్యుడు రాసిన బృహత్ కథలో కుంతల శతకర్ణి గురించి రాసి ఉంది. గుణాద్యుడు ఇంకా శర్వవర్మ ఇతని కోర్ట్ పోయట్స్. గుణాద్యాస్ ఫేమస్ బుక్ ఏంటి? బృహత్ కథ. శర్వవర్మస్ ఫేమస్ బుక్ ఏంటి? కతంత్ర వ్యాకరణం. ఈ ఇద్దరు కవులు కూడా ఇతని కాలంలో ఆస్థాన కవులు. ఫ్రమ్ హిస్ టైమ్ సాంస్క్రిత్ బికేమ్ ది అఫీషియల్ లాంగ్వేజ్. అంతకు ముందంతా ప్రాకృత్ వాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. కుంతల శతకర్ణి టైం నుంచి సాంస్క్రిత్ ఇస్ ది అఫీషియల్ లాంగ్వేజ్. గుణాద్యుడు రాసిన బృహత్ కథని ఆధారంగా తీసుకొని విష్ణు శర్మ పంచతంత్ర పుస్తకాన్ని రాశాడు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ లో కూడా చూసినాం. వాత్సాయనుడు రాసిన కామసూత్ర ప్రకారం కుంతల శతకర్ణి వైఫ్ కరిడ్త అనే ఒక సెక్స్ క్రీడలో చనిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి పులమావి I. వాయు పురాణ ప్రకారం ఇతను మగధ ప్రాంతాన్ని 10 సంవత్సరాల కాలం పాటు పాలించాడు. ఇతను శాతవాహన రాజులలో 15వ రాజు. అయితే ఇతను మగధని క్యాప్చర్ చేసే కాలంలో సుశర్మ రాజుని చంపాడు. ఇతని చంపిన తర్వాతనే మగధ ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడు. డ్యూరింగ్ హిస్ టైం శాతవాహన కింగ్డమ్ అనేది పాటలీపుత్ర వరకు ఎక్స్టెండ్ అయింది. అంటే జియోగ్రఫికల్ ఎక్స్పాండ్ అయింది ఈయన టైంలో. ఎలా చెప్తున్నాం మనం? పాటలీపుత్ర వరకు శాతవాహనులు పాలించారు అంటే పాటలీపుత్ర ప్రాంతంలో పులమావి I కి సంబంధించిన చాలా కాయిన్స్ దొరికినాయి. అయితే పులమావి I చనిపోయిన తర్వాత శాకరాజు అయిన నహపానుడు శాతవాహన డైనస్టీని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తాడు. ఇట్లా మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన తర్వాత నహపానుడికి మహాక్షత్రప అనే బిరుదు వచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి హాలా. ఇతని టైటిల్ కవివత్సల. ఇతను ఒక గ్రేట్ రైటర్. ఇతను 1 సంవత్సరం పాలించాడు. హీ ఈస్ ద ఫస్ట్ ఆంధ్ర కింగ్ హూ ఈజ్ ఆల్సో ఎ లిటరేచర్. అంటే లిటరేచర్ కూడా రాసిన శాతవాహనుల రాజుల్లో మొదటి శాతవాహన రాజుడు. ఇతను రాసిన ఫేమస్ బుక్ ఏంటి? గత సప్తసతి. ఇతని కాలం నుంచి ప్రాకృత్ భాషకి ఒక బంగారు యుగంగా అంటారు. ఎందుకంటే ఇతను ప్రాకృత్ భాషలో గత సప్తసతి బుక్ ని రాశాడు. ఇంకా ప్రాకృత్ భాషని చాలా డెవలప్ చేశాడు. ఇతని కాలంలో క్యాపిటల్ సిటీ వచ్చి ప్రతిష్టానపురం. వాత్సాయనుని రాసిన కామసూత్రంలో, రాజశేఖరుడు రాసిన కావ్యమీమాంసలో హాలుని గురించి కూడా రాసింది. అయితే లీలావతి ప్రకృత కావ్యం ఇది ప్రాకృత్ భాషలో ఒక నవల్. ఈ పుస్తకంలో హాలుడికి ఇంకా సీలాన్ ప్రిన్సెస్ కి మధ్యలో జరిగిన రొమాన్స్ ని వర్ణిస్తుంది. లీలావతికి హాలుడికి సప్తగోదావరి నది దగ్గర పెళ్ళైంది. ఈ సప్తగోదావరి నది అంటే ప్రజెంట్ ద్రాక్షారామం ఏరియా. ఇది ఏ బుక్ లో రాసింది అంటే లీలావతి పరిణయం బుక్ లో రాసింది. ఈ లీలావతి పరిణయం రాసింది కుతూహల. హాలుడు గత సప్తసతి లేదా గహ సప్తసతి అనే పుస్తకాన్ని ప్రాకృత్ భాషలో రాశాడు. ఇది పోయటిక్ ఫామ్ లో ఉంటది. ఇందులో లవ్ బిట్వీన్ లీలావతి అండ్ హాలా కనిపిస్తుంది. బాణా రాసిన హర్ష చరిత్రలో గత సప్తసతి హాలుడిచే రాయబడ్డది అని మెన్షన్ చేసింది. మనందరికీ తెలుసు గత సప్తసతి రాసింది హాలుడు, కానీ గత సప్తసతి రాసింది హాలుడు అని ప్రత్యేకంగా మెన్షన్ చేసిన బుక్ ఏది అంటే బాణుడు రాసిన హర్ష చరిత్ర. ఇంపార్టెంట్ పాయింట్స్. హాలా వాజ్ ఆల్సో ప్రేజ్డ్ యాజ్ ఎ బలాడీర్. బలాడీర్ అంటే ఏంటి అంటే అప్పటికప్పుడు చిన్న చిన్న కవితలు రాసి పోయమ్స్ గా చదివేవాళ్ళు. మత్స్య పురాణ ప్రకారం హాలుడు శాతవాహన రాజుల్లో 17th రూలర్. నెక్స్ట్ లేటర్ శాతవాహనాస్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి గౌతమిపుత్ర శతకర్ణి. గౌతమిపుత్ర శతకర్ణి యొక్క టైటిల్స్ కింద లిస్ట్ రాసింది చూద్దాం. అంతకన్నా ముందు
టైటిల్స్ ఆఫ్ నాట్ ఓన్లీ గౌతమిపుత్ర శతకర్ణి, ఎవ్రీ శాతవాహన కింగ్ యొక్క టైటిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైటిల్స్ కెన్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాచ్ ది ఫాలోయింగ్. నాట్ ఓన్లీ శాతవాహన, ఇన్ ఫ్యాక్ట్ టైటిల్స్ ఆఫ్ ఎవ్రీ కింగ్ దట్ యు రీడ్ ఇన్ ద హిస్టరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు గౌతమిపుత్ర శతకర్ణిస్ టైటిల్స్, ఏక బ్రాహ్మణ అంటే అందరికన్నా ఏకైక బ్రాహ్మణుడు, ఏకైక శ్రేష్టమైన బ్రాహ్మణుడు అని అర్థం. ఏక బ్రాహ్మణ, లార్డ్ ఆఫ్ వెస్టర్న్ వింధ్యాస్, రాజరాజ, మహారాజా, త్రిసముద్ర తోయ పితవాహన అంటే 3 సముద్రాల యొక్క నీళ్లు తాగిన గుర్రాలు కలవాడు. అంటే శాతవాహన కాలంలో 3 సముద్రాల మధ్యలో ఉన్న ల్యాండ్ ని మొత్తం, డెక్కన్ ప్రాంతాన్ని మొత్తం పాలించాడు అని సింబాలిక్ గా చెప్పడానికి త్రిసముద్ర తోయ పితవాహన, 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాన్ని వాహనంగా కలవాడు అని. నెక్స్ట్ శాతవాహన కుల యశ ప్రతిష్టాపన కర. నెక్స్ట్ వర్ణ సంకర్య నిరోధక, క్షత్రియ దర్పమాన మర్ధ, ఏకసూర, ఏక ధనుర్ధార, అగమ నిలయ, వెనకట స్వామి, క్షహారట వంశ నిరవశేషకార, శక సంహారి. ఇన్ని టైటిల్స్ ఉన్నాయి గౌతమిపుత్ర శతకర్ణికి. కొంచెం కష్టమైన, మెమరైజ్ చేయండి వీటిని. ఇతను శాతవాహనుల రాజులందరిలో ది గ్రేటెస్ట్ మొనార్క్. అందరికన్నా గ్రేటెస్ట్ శాతవాహన రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శతకర్ణి. అందుకే కదా బాలకృష్ణ గౌతమిపుత్ర శతకర్ణి రోల్ ని ప్లే చేసింది. అంటే శాతవాహనుల రాజుల్లో అందరికన్నా గొప్పవాడు గౌతమిపుత్ర శతకర్ణి. ఇతను శాతవాహనుల రాజుల్లో 23వ రాజు. ఇతను 24 years పాలించాడు. He is the first శాతవాహన king to keep his mother's name within his name. మనం గౌతమి పుత్ర శతకర్ణి అంటున్నాం కదా, ఆ గౌతమి పుత్ర అనేది ఎట్లొచ్చింది అంటే గౌతమి బాలాశ్రీ నేమ్ లో నుంచి వచ్చింది. శాతవాహనుల రాజుల్లో ఇట్లా మదర్ నేమ్ ని ఫస్ట్ పెట్టుకునే ట్రెడిషన్ ని స్టార్ట్ చేసింది శాతవాహనుల రాజు. దీన్ని బట్టి మ్యాట్రియార్కీ అనేది తెలుస్తుంది. మ్యాట్రియార్కీ అంటే మదర్ లైనేజ్ ని ఫాలో అవడం. ఎట్లయితే ఇప్పుడు మనం ఫాదర్స్ నేమ్ ని పెట్టుకుంటామో అట్లా శాతవాహనుల రాజుల్లో మదర్స్ నేమ్ ని పెట్టుకునే కల్చర్ స్టార్ట్ చేసింది గౌతమిపుత్ర శతకర్ణి. గౌతమిపుత్ర శతకర్ణి చనిపోయిన తర్వాత అతని మదర్ అయిన గౌతమి బాలాశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని ఇచ్చింది డ్యూరింగ్ 18th రెగ్నల్ ఇయర్ ఆఫ్ వశిష్ఠీపుత్ర పులమావి. అంటే వశిష్ఠీపుత్రుడు పాలిస్తున్న ఇయర్స్ లో 18th ఇయర్ లో గౌతమి బాలాశ్రీ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది. ఈ వశిష్ఠీపుత్ర పులమావి ఎవరు? గౌతమిపుత్ర శతకర్ణి వాళ్ళ కొడుకు. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం గౌతమిపుత్ర శతకర్ణి యొక్క గ్రేట్నెస్ ని డిస్క్రైబ్ చేస్తుంది బాలాశ్రీ. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం గౌతమిపుత్ర శతకర్ణి యొక్క బిరుదులు ఏంటి అంటే త్రిసముద్ర తోయ పితవాహన, ఏక బ్రాహ్మణ, ఏకసూర, ఏక ధనుర్ధాన, అగమ నిలయ, క్షహారట వంశ నిరవశేషకార, వెనకట స్వామి, శాతవాహన కుల యశ ప్రతిష్టాపనకార, క్షత్రియ దర్ప మర్దన, శాక యవ్వన పహలవ నిషుధాన. ఇవన్నీ టైటిల్స్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఉంటాయి. గౌతమిపుత్ర శతకర్ణి నహపానుణ్ణి ఓడించాడు. ఎక్కడ అంటే జొగల్దంబి అనే ప్రాంతంలో. ఈ యుద్ధాన్ని జొగల్దంబి లేదా గోవర్ధన హర యుద్ధం అని అంటారు. ఎందుకు అంటే అది చోటు చేసుకుంది ఇక్కడ కాబట్టి. ఈ యుద్ధం గెలిచిన తర్వాత క్షహరట వంశ నిరవశేషకార అనే టైటిల్ వచ్చింది గౌతమిపుత్ర శతకర్ణి. ఇదే యుద్ధంలో గెలుపొందిన తర్వాత గౌతమిపుత్ర శతకర్ణి సిల్వర్ కాయిన్స్ ఆఫ్ నహపానా ని రీప్రింట్ చేశాడు. అంటే రీస్ట్రక్ కాయిన్స్ వచ్చాయన్నమాట. నహపానుడి సిల్వర్ కాయిన్స్ తీసుకొని వాటిపైన మళ్ళీ శాతవాహనుల యొక్క ముద్రను ప్రింట్ చేసి రిలీజ్ చేశాడు. ఇవి ఎక్కడ దొరికినాయి ఇట్లాంటి రీస్ట్రక్ కాయిన్స్ అంటే జొగల్దంబి అనే ప్రాంతంలో దొరికినాయి. గౌతమిపుత్ర కాలంలో ఫారెన్ ఇన్వేడర్స్ అయిన స్కిథియన్స్ మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించారు. గౌతమిపుత్ర శతకర్ణి బ్రాహ్మణిజం ని ఫాలో అయ్యేవాడు. బ్రాహ్మణిజం ని ఫాలో అవుతున్నాడు కాబట్టి అతనికి ఏక బ్రాహ్మణ అనే టైటిల్ వచ్చింది. బ్రాహ్మణుడు అయినప్పటికీ బుద్ధిజం కి ఎంతో డొనేషన్స్ ఇంకా ప్రొటెక్ట్ చేశాడంట బుద్ధిజం ని. హీ ప్రొటెక్టెడ్ బుద్ధిజం అండ్ ఆల్సో గేవ్ 100 నివృత్తాస్ ఆఫ్ ల్యాండ్. నాసిక్ గుహల్ని బుద్ధుల కోసం తవ్వించిన వాడు గౌతమిపుత్ర శతకర్ణి. అయితే ఈ నాసిక్ కేవ్స్ అనేది బుద్ధిజంలో కూడా భద్రనేయ అనే సెక్ట్ కోసం తవ్వించారు. ఇక్కడ 2 ఇన్స్క్రిప్షన్స్ ని కూడా ఇచ్చాడు గౌతమిపుత్ర శతకర్ణి. గౌతమిపుత్ర శతకర్ణి ఈ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం డెస్ట్రాయర్స్ ఆఫ్ శాకాస్, పహలవాస్ అండ్ యవ్వనాస్ అని మెన్షన్ చేశారు. హీ ఈస్ ద ఫస్ట్ శాతవాహన కింగ్
టు గివ్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ హిస్ ఓన్ నేమ్. అతని పేరు మీదగానే ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చిన రాజులలో ఇతను మొదటివాడు. గౌతమపుత్ర శతకర్ణి కాలానికి సంబంధించిన కాయిన్స్ కొండాపూర్ ఇంకా పెద్ద బంకూర్ ప్రాంతంలో దొరికినాయి. ఇంపార్టెంట్ పాయింట్స్. 1957లో ఇండియన్ గవర్నమెంట్ 78 AD ఇయర్ని శాలివాహన ఎరకి స్టార్టింగ్ గా రికగ్నైజ్ చేసింది. ఈ శాలివాహన ఎరని ఫాలో అయిన రాజు ఎవరు అంటే యాదవ రామచంద్ర దేవుడు, దేవగిరి ప్రాంతాన్ని పాలించే రాజు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి వశిష్ఠీపుత్ర పులమావి లేదా పులమావి II. ఇతని టైటిల్స్ వచ్చి దక్షిణ పదేశ్వర నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం నవనాగర స్వామి. ఇతని కాలంలో ప్రతిష్టానపురం నుంచి అమరావతికి క్యాపిటల్ ని షిఫ్ట్ చేశారు. ప్రతిష్టానపురంకి ఇంకొక పేరు పైథాన్, అమరావతికి ఇంకొక పేరు ధాన్య కటకం. పైథాన్ నుంచి అమరావతి ప్రాంతానికి క్యాపిటల్ చేంజ్ జరిగింది వశిష్ఠీపుత్ర పులమావి కాలంలో. వశిష్ఠీపుత్ర పులమావి రుద్రధాముని కూతురుని పెళ్లి చేసుకుని వాళ్ళ 2 రాజ్యాల మధ్యలో మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇతని కాలంలో ఆ కాయిన్ విత్ బోట్ సింబల్ దొరికింది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ కాలంలో నేవల్ ఇంకా ఫారెన్ ట్రేడ్ లో వీళ్ళు ఎక్స్పర్టీస్ అని తెలిసింది. నెక్స్ట్ హీస్ నేమ్డ్ యాజ్ దక్షిణ పదేశ్వర, ఇది ఆల్రెడీ చూసినాం. నెక్స్ట్ ఇతని ఇన్స్క్రిప్షన్స్ ఏ ప్లేసెస్ లో దొరికినాయి అంటే నాసిక్, కర్లే ఇంకా అమరావతి. నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇతని కాలంలోనే ఇయ్యబడ్డది. ఇతని కాలంలో అమరావతి స్తూపాన్ని కూడా కట్టారు. టాలమీ ప్రకారం కర్దముఖ చస్తాన అనే రాజు వశిష్ఠీపుత్ర శ్రీ పులమావికి కంటెంపరీ రాజు, అంటే సమకాలీన రాజు. ఇతను ఎవరు అంటే రూలర్ ఆఫ్ హిప్పోకురన్, ఆ ప్రాంతానికి రాజు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి యజ్ఞశ్రీ శతకర్ణి. యజ్ఞశ్రీ శతకర్ణి యొక్క టైటిల్ త్రిసముద్రీశ్వర. ఇతను శాతవాహనుల రాజుల్లో లాస్ట్ పవర్ఫుల్ కింగ్. పురాణాల ప్రకారం ఇతను 26th రూలర్. హర్ష చరిత్ర అనే పుస్తకంలో త్రిసముద్రీశ్వరగా ప్రేస్ చేయబడ్డ రాజు యజ్ఞశ్రీ శతకర్ణి. హర్ష చరిత్ర రాసింది ఎవరు? బాణం. యజ్ఞశ్రీ శతకర్ణి యొక్క ఇన్స్క్రిప్షన్స్ నాసిక్, కన్హేరి, చిన్నగంజం ప్రాంతాల్లో ఉంటాయి. యజ్ఞశ్రీ శతకర్ణి కాలంలో షిప్ ఇంప్రెషన్ ఉన్న కాయిన్స్ దొరికినాయి. ఈ షిప్ కూడా 2 తెరచాపలు, ఒకటి హెడ్ సేల్ ఇంకోటి మెయిన్ సేల్ ఉన్న కాయిన్స్ ఇతని కాలంలో దొరికినాయి. దాన్ని బట్టి ఎక్స్టెన్సివ్ ట్రేడ్ టుక్ ప్లేస్ అని చెప్పొచ్చు. హీ హ్యాస్ minted most number of coins among all శాతవాహన కింగ్స్. అందరి శాతవాహన రాజుల్లో ఎక్కువ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎవరి కాలంలో వచ్చినాయి అంటే యజ్ఞశ్రీ శతకర్ణి. కథ సరిత్ సాగర అనే పుస్తకంలో శాతవాహన రాజు నాగార్జునుడిని చంపాడు అని ఉంది. అయితే చాలా మంది హిస్టారియన్స్ ఇది ఆచార్య నాగార్జున అంటారు. దెర్ ఆర్ ఈక్వల్ నంబర్ ఆఫ్ హిస్టారియన్స్ హూ బిలీవ్ దట్ దిస్ నాగార్జున ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆచార్య నాగార్జున. చిన్నగంజం ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది కూడా యజ్ఞశ్రీ శతకర్ణి. బాణుడు రాసిన హర్ష చరిత్ర ప్రకారం యజ్ఞశ్రీ శతకర్ణి యొక్క బిరుదు త్రిసముద్రీశ్వర. ఇతని కాలంలో మత్స్య పురాణాన్ని కంపైల్ చేశారు. నెక్స్ట్ విజయశ్రీ శతకర్ణి. ఇతను విజయపురి నగరాన్ని కట్టాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి పులమావి III. పులమావి III is the last ruler of శాతవాహన డైనస్టీ. పులమావి III యొక్క మినిస్టర్ శ్రీ శాంతముల. శ్రీ శాంతముల హిమ్సెల్ఫ్ రివోల్టెడ్ అగెయిన్స్ట్ హిస్ లార్డ్ పులమావి III. ఇతని కాలంలో ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ మాకెడోనీ ఇన్స్క్రిప్షన్ బెల్లారి ప్రాంతంలో దొరికింది. ఈ మాకెడోనీ ఇన్స్క్రిప్షన్ లో శాతవాహనుల యొక్క డిక్లైన్ ఎట్లా జరిగిందని రాసి ఉంటుంది. ఇతను చనిపోయిన తర్వాత ఇతని సామంత రాజులు అయిన అభిర, చూటు, ఇక్ష్వాకు, పల్లవ అనే డైనస్టీస్ శాతవాహన డైనస్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి. నెక్స్ట్ క్లాస్లో శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ ఇంకా వేరే సొసైటల్ ఆస్పెక్ట్స్ చూద్దాం. అంటిల్ దెన్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్.